హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి టీతో స్టార్ట్ చేశారనమాట. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు, టిఫిన్ చేసి అందరు కూడా రెడీ అయిపోయారు వెళ్ళడానికైతే. ఇంకా కొంచెం 10 మినిట్స్ అలా టైం ఉందని చెప్పేసి ఇంకా మా ఆశ పాప అయితే రెడీ అయితే ఆగదనమాట. అలా టీవీ చూస్తుంది. టీవీ ఉంది కాబట్టి ఉందన్నమాట. టీవీ లేకపోతే రెడీ అయిందంటే వెళ్దామని ఒకటే సతాయిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకొక 10 మినిట్స్ టైం ఉందని చెప్పేసి టీవీ ఆన్ చేసి చూస్తున్నారనమాట. చూసారా, అలా వాళ్ళ డాడీ పక్క కూర్చొని అలా టీవీ అయితే చూస్తుంది. ఇంకా నేనైతే పిల్లలకి ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా చేసేసాను. తిన్నారనమాట. తినేసి రెడీగా ఉన్నారు. ఇంకా మిగతా పనులు అయితే ఇంకా నేను వాళ్ళు వెళ్ళాక ఈరోజైతే పనులు అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళాక నేనైతే ఈరోజు సాటర్డే అనమాట. సాటర్డే రోజు తప్పకుండా క్లీనింగ్ లాగా ఉంటుంది అనమాట. నాకైతే ఇంట్లో క్లీనింగ్ ఉంటుంది కాబట్టి పూజ లేట్ అవుతుంది. ఇంక ఇక్కడ నేనైతే బెడ్షీట్స్ అన్నీ కూడా నేను తీస్తున్నాను వాషింగ్ మిషన్లో వేయడానికి. నేనైతే 1 వీక్ ఒకసారి కంపల్సరీ నేనైతే బెడ్షీట్లు అయితే వాష్ చేసుకుంటాను. ఇంకా ఫస్ట్ టైం మనం బెడ్షీట్స్ తీసి వాషింగ్ మిషన్లో వేస్తే వాటి పని అవుతుందన్నమాట. ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే బెడ్షీట్స్ అన్నీ కూడా తీసేసి వాషింగ్ మిషన్లో వేసాను. ఇంకా నేను దివాన్ కవర్లు అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసానమాట. ఇంకా బెడ్షీట్స్ అన్నీ తీసి వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత ఇంక ఇక్కడ డైనింగ్ టేబుల్ అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఇంకా డైలీ ఇలానే క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ బెడ్షీట్ పిల్లలు వెళ్ళినాకే పనులైతే స్టార్ట్ చేస్తానన్నమాట. పిల్లలు ఉన్నప్పుడైతే కుదరదు. అందుకని పిల్లలు వెళ్ళాకే నేనైతే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. ఇలా బెడ్షీట్స్ తీయడం, అలాగే డైనింగ్ టేబుల్ క్లీన్ చేయడం, అలాగే ఫ్రిడ్జ్ని కొంచెం తుడుచుకోవడం అనమాట. ఇంకా బౌల్ క్లీన్ చేసుకోవడం, నైట్ క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ మార్నింగ్ టిఫిన్ చేసినవి అయితే ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇంకా ప్లాట్ఫామ్ అంతా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇల్లు ఉడ్చి తుడుచుకొని దీపం పెట్టుకోవడం అయితే ఇంకా పిల్లలు వెళ్ళాకే చేస్తానన్నమాట. మార్నింగ్ అంటే అస్సలు కుదరదు. అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు వెళ్ళాకే నేనైతే ఈ పనులు స్టార్ట్ చేస్తాను. ఇంకా ఇప్పుడు కిచెన్ చూపిస్తాను చూడండి. ఎంత మెస్సీగా ఉందంటే ఇవన్నీ కూడా సర్దాలన్నమాట. ఇంకా గ్యాస్ కూడా కడగాలి. ఇంకా నేనైతే 1 వీక్ ఒకసారి తప్పనకుండా నేనైతే గ్యాస్ అంతా కూడా క్లీన్ చేస్తానన్నమాట. ఎందుకంటే ఇంకా నాకు ఈరోజు నేను ఫాస్టింగ్ కాబట్టి నేనైతే అంతా కూడా క్లీన్ చేసుకుంటానన్నమాట. సాటర్డే తప్పకుండా నాకైతే పూజ అయ్యేసరికి అయితే 11:30 అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే పిల్లలు వెళ్ళాకే మెల్లగా స్టార్ట్ చేస్తాను పనులైతే. ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళు ఉన్నప్పుడే బావతో పాటు కలిసి టీ అయితే తాగిస్తాను. తప్పకుండా టీ తాగేసి ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే వర్షం పడుతుందని చెప్పేసి లంచ్ బాక్స్లు అయితే మార్నింగ్ పంపట్లేదు. ఇంకా ఆఫ్టర్నూన్ ఇవ్వాలి కాబట్టి ఇంకా వంట కూడా ఉందన్నమాట. ఇంకా ఇప్పుడైతే బౌళ్ళన్నీ కూడా క్లీన్ చేశానన్నమాట. గ్యాస్ కడగడం, బౌళ్ళన్నీ క్లీన్ చేసరికి నాకు 1 అవర్ టైం పట్టింది. చూసారా, అంతా కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా డీప్ క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంక ఇవ పనులు అయ్యేలోపు నాకు బెడ్షీట్స్ కూడా వాషింగ్ మిషన్లో వేశాను కదా, అవి కూడా పూర్తయ్యాయి. చూసారా, ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా బకెట్లో పెట్టుకొని వచ్చానమాట. ఇవైతే ఇంకా ఎండేసి వచ్చాక ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలి. ఇంకా ఇల్లు ఉడవడం తుడవడం ఉందన్నమాట. అవి తుడిచాక ఇంకా పూజ చేసుకోవాలి. ఇంక ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చానన్నమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయి రావడంతో ఫస్ట్ అయితే రైస్ పెట్టిస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి టైం అవుతుంది కదా, ఒక రైస్ అయినా కూడా పులిహోర చేసి ఇచ్చేసి రావచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా బియ్యం కడిగేసి నేనైతే ఇంకా రైస్ పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ కంప్లీట్ అయ్యాక ఇక్కడ నేనైతే రైస్ అయిందని చెప్పేసి ఇంకా పులిహోరకైతే పోపు పెడుతున్నాను. ఇంకా ఫస్ట్ పులిహోర పోపు పెట్టిన తర్వాత మాకైతే పప్పు పాలకూర వేద్దామని చెప్పేసి పాలకూర బయట పెట్టేశాను. ఎందుకంటే పిల్లలకి లేట్ అవుతుంది, మళ్ళీ 12:30 వరకే లంచ్ బాక్సులు తీసుకెళ్ళాలని చెప్పేసి ఫస్ట్ అయితే పులిహోర కోసం అయితే ఇంకా పోపు అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా అటు పోపు పెట్టుకుంటూ నేను ఇక్కడ ఆకుకూర అయితే కట్ చేసుకుందామని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ నుంచి తీసి పక్కన పెట్టాను. పులిహోరకి పోపు కంప్లీట్ అయ్యాక ఇక్కడ నేనైతే పప్పు వేస్తున్నాను అన్నమాట. పప్పు అయితే ఒక 2-3 సార్లు కడిగేసి ఇంకా ఈ లోపు అయితే నానుతుందని చెప్పేసి వాటర్ పట్టేసి ఇంకా పక్కకు పెట్టి ఇక్కడ ఆకుకూరలు అయితే కట్ చేస్తున్నాను. ఇది మొన్న అమ్మ వాళ్ళు అయితే పంపించారు కదా పాలకూర, అదైతే కొంచెం గడ్డి ఉందన్నమాట. అందులో కొంచెం టైం పడుతుంది మళ్ళీ అని చెప్పేసి అందుకే నేను ఫస్ట్ పులిహోరకి పోపు పెట్టాను. ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్ ఇస్తే మనకు లేట్ అయినా పర్వాలేదు కదా అని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్ అయితే ఆ పోపు పెట్టేసి అన్నం చల్లారేలోపు నేను ఇంకా పాలకూర అయితే కట్ చేసుకుంటున్నాను. పాలకూర అంతా కూడా కట్ చేసి నీట్గా వాష్ చేసుకొని ఇంకా కుక్కర్లో వేసేసి గ్యాస్ మీద పెట్టేశాను.
ఇంకా అది అయ్యేలోపు నేనైతే ఇంకా పిల్లలకి బాక్స్ ఇచ్చొద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ పులిహోర అయితే పోపు పెట్టాను కదా, అదైతే కలుపుతున్నాను. రైస్ వేసేసి ఇంకా మాకు కూడా కొంచెం ఎక్కువే కలిపాను అనమాట. ఇంకా ఇక్కడ మొత్తం కూడా కలిపేసి పిల్లలకైతే బాక్స్ పెడుతున్నాను. ఇంకా ఈ బాక్స్ అయ్యేలోపు నేనైతే చల్లారేలోపు పిల్లలకి అన్ని అది స్నాప్కిన్స్ అలాగే బాక్సులు అన్నీ కూడా పక్కకు పెట్టాను. ఇంకా తొందర పెట్టేసి పిల్లలకు బాక్స్ ఇచ్చొచ్చిన తర్వాత బావ లంచ్కి వచ్చాడనమాట. బావగా లంచ్కి వచ్చిన తర్వాత ఇంకా మేమిద్దరం కూడా ఇంకా పప్పు పాలకూర అలాగే పులిహోర అయితే పెట్టుకొని తినేస్తున్నాము. ఇంకా తిన్న తర్వాత ఇంకా వీడియో అయితే ఏం తీయలేదనమాట. ఇంకా మళ్ళీ పిల్లలు వచ్చాక వాళ్ళనైతే ఫ్రెష్ అప్ చేయించేసి ఇంకా వాళ్ళకైతే ఈరోజు స్నాక్స్ అయితే ఏం చేయలేదు. పాలు ఉంటే పాలు అయితే వేడి చేసి ఇచ్చాననమాట. చూసారా, ఇంక ఇక్కడ పాలు పెట్టేసరికి పొంగిపోయాయి. చూసారా, కింద పడిపోయాయి. ఈరోజే క్లీన్ చేశాను, మళ్ళీ పడిపోయింది. ఇంకా పిల్లలకైతే ఇంకా పాలు ఇచ్చేసి నేను కూడా టీ పెట్టుకున్నాను. పిల్లలకు పాలిచ్చేసి ఇంకా నేను కూడా టీ అయిందనమాట. తమ్ముడు వచ్చాడు, వాడి కోసం కూడా పోస్తున్నాను. ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు ఫుల్ వర్షము, అందుకని చెప్పేసి ఇంకా తడిసిపోయాను. అందుకని చెప్పేసి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇంకా టీ అయితే తాగేసిన తర్వాత ఇంకొక బ్లౌజ్ ఉండే అనమాట. పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇంకా ఎలాగూ సండే కదా, వాళ్ళైతే కొంచెం ఇంకా రేపు రాసుకుంటారని చెప్పేసి ఇంకా నేనైతే ఖాళీగా ఉన్నానని ఇలా బ్లౌజ్ ఉంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండిపోయాను. ఇంకా ఈవినింగ్ అయితే ఈరోజు సాటర్డే కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ పెడతానన్నమాట దీపం అయితే. ఇంకా ఈవినింగ్ కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా పెట్టేశాను. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే అండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.